హలో అండి, వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్. ఇప్పుడైతే నేను మీకు ఎంతో అందమైన హ్యాండ్ చాక్లెట్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. ఇలా ఒక వేలుడు వెడల్పుతో అయితే శారీలో క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఇలా హోల్ చేసుకొని పైవైపు ఒక స్టిచ్ వేసుకొని ఇలా కిందికి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా 2 బొందెలు తయారు చేసుకుంటున్నానండి. ఒక 2 ఇంచులు వెడల్పుతో బొందెలు అయితే ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పోక్స్ కడ్డీతో ఈ క్లాత్ని అనేది ఈజీగా తిరగదిప్పేస్తున్నాను. చూడండి, రాంగ్ సైడ్ పెట్టేసుకొని కడ్డీ అనేది నీట్గా తిరగదిప్పేసుకుంటున్నాను. నేను పెద్ద బొందెలు అయితే ఇలా కడ్డీ రివర్స్లో వేసుకొని తిరగదిప్పుతానండి. మనం బ్లౌజులకి పెడతాం కదా నాడాలు, బ్యాక్ సైడ్ బొందెలు, అవైతే రైట్ సైడ్ పెట్టేసుకొని తిరగదిప్పేస్తాను. ఈ కడ్డీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను స్టార్టింగ్లో తెచ్చుకున్నాను అనమాట. దగ్గర 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. మా హస్బెండ్ తెచ్చిచ్చాడు 2 కడ్డీలు. 2 అయితే ఇప్పటికీ అలాగే ఉన్నాయి నా దగ్గర. చూడండి, 2 బొందెలు అయితే కుట్టేసుకున్నాను. ఇప్పుడు బందెన్ అనేది నేను సెంటర్లోకి ఇలా హోల్ చేసుకొని 4 మడతలు అయితే మర్చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాను ఒక సైడు. మళ్ళీ క్లాత్ అనేది ఇలా రివర్స్ చేసుకొని హోల్ చేసుకున్న బందెలన్నీ కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఈ క్లాత్ను కూడా ఇలా హోల్ చేసుకొని మళ్ళీ సెంటర్లోకి అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు ఎలా కట్ చేసుకున్నా మనకైతే ఒక వేలు వెడల్పుతో అలాంటి చిన్న చిన్న పీసెస్ ముక్కలు అయితే రావాలండి. చూడండి, 2 బొందలు కట్ చేశాను. ఇలా వేలు వెడల్పుతో ముక్కలు అయితే కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ కోసం క్లాత్ అయితే తీసుకున్నానండి. లైనింగ్ కన్నా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకున్నాను. కుట్లల్లో కోసము మనము కట్ చేసుకున్న ఈ ముక్కను పెట్టేసుకొని ఒక 1/2 ఇంచి లేదా 1 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని మెయిన్ క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ వేయడానికి కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచి లేదా 1 ఇంచి ఎక్స్ట్రా కట్ చేసుకోండి కటింగ్ చేసుకునేటప్పుడే హ్యాండ్లోంచి. ఇప్పుడైతే ఒక వేస్ట్ పేపర్ అయితే తీసేసుకొని నేను మెయిన్ క్లాత్లో మనము హ్యాండ్ దగ్గర తొక్కించేంత క్లాత్ అయితే వదిలేసుకొని ఎక్కడైతే మనకు ఈ హ్యాండ్ డిజైన్ కనిపించాలి అనుకుంటామో అక్కడి నుంచి అయితే ఈ ముక్కలను అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి చూడండి, నీట్గా ఇలా రైలుకి పట్టాలు ఎలా ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి నీట్గా అలా అయితే పెట్టేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి. నా ఛానల్లో ఇలాంటి చాక్లెట్ మోడల్స్ ఇంకా అయితే ఉన్నాయండి. అంటే సేమ్ కాదు, కొంచెం మోడల్ అయితే మారుతుంది. కాకపోతే పెట్టింది అయితే చాక్లెట్సే. ఆ వీడియోస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఇలా మొత్తం అయితే స్టిచ్ వేసేసుకున్నాను. మనకి ఎంతవరకు కావాలన్నా అంతవరకు. కింద పేపర్ అయితే పెట్టుకోండి. నేను ఈ క్లాత్ అనేది కింద పళ్ళ దగ్గర పట్టుకుంటుందన్నమాట కొంచెం క్లాత్ అనేది. దానికోసం పేపర్ పెట్టేసుకున్నాను. పేపర్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ అనేది కొంచెం బాగా టైట్గా వచ్చేస్తుంది అనేసి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు మనం పెట్టాం కదా ఈ ముక్కలు అనేటివి కొంచెం లూజ్గా, అంటే ఒక వేలు, అదో చూడండి, వేలు పెట్టి వేలుమైన లూజ్తో అయితే స్టిచ్ అనేది వేసుకోండి. నేను స్టిచ్ వేసేటప్పుడే ఆ ముక్కను అనేది కొంచెం జరిపేస్తున్నాను. అదే మనం కట్ చేసుకున్నాం కదా ఆ బందెన్ అనేది ఒక రవ్వ లూజ్తో అయితే జరిపి పైవైపు అయితే ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకొని చూడండి ఎంత నీట్గా సేమ్ రైలు పట్టాలలాగా అయితే వచ్చేసాయి. ఇప్పుడు చుట్టూ ఉన్న పేపర్ని అయితే తీసేసుకోండి. ఇలాగా తిప్పి వేసుకొని పేపర్ని నీట్గా తీసేసుకోండి.
తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ మనం పైవైపు కట్ చేసాం కదా ఎక్స్ట్రా క్లాత్, ఆ క్లాత్ని అనేది వన్ సైడ్ అయితే జాయింట్ చేసేయండి. చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్ డిజైన్ అనేది. పిక్ కూడా యాడ్ చేస్తాను. తను వేసుకునేదే ఫోటో అయితే పెట్టింది, మీకు వీడియోలో ఏదో ఒక చోట అయితే పిక్ యాడ్ చేస్తాను చూడండి తన పిక్. ఇలా హ్యాండ్కి అయితే స్టిచ్ అనేది వేసేసాను. వన్ సైడు మనం పెట్టిన ఈ రైలు పట్టాలు ఉన్నాయి కదా వాటిని అయితే పీసులు రాకుండా క్లోజ్ చేశాను. ఇప్పుడు మరో సైడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ ఉంది కదా హ్యాండ్ది, ఆ హ్యాండ్ది కింది సైడ్ అయితే ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకొని పీసులు రాకుండా నీట్గా క్లాత్ అనేది స్టిచ్ వేసుకొని రివర్స్లో కూడా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. వేసుకున్నప్పుడు ఇంకా మనకు పీసులు అనేటివి రావు, మళ్ళీ లేస్ వేయాల్సిన పని ఉండదు, లేదా పైపింగ్ వేయాల్సిన పని లేదు, ఈజీగా అయితే స్టిచ్చింగ్ ఉంటుంది. లేదు అంటే మనం ఆపోజిట్ కలర్ ఏదైనా ఉంటే మీకు అలా పైపింగ్ వేసుకున్నారు అంటే చాలా బాగుంటుందండి థ్రెడ్ పెట్టేసి. ఇప్పుడు నీట్గా ఇలా క్లాత్ని అనేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్నారు అంటే ఈ క్లాత్ అనేది ఫిట్గా ఉంటుందన్నమాట. బాగా వేసుకున్నా కూడా నీట్గా హ్యాండ్కి అనేది సెట్ అవుతుంది, లూజ్గా లేకోకుండా. చూడండి ఇప్పుడు మనము ఇటు సైడ్ కూడా మట్ చేసుకొని నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్కి అలాగే మెయిన్ క్లాత్కి కలిపి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. అంటే అక్కడ దానికి ఆ చాక్లెట్ డిజైన్ అనేది కదలకుండా అంటే కొంచెం క్లాత్ మనము కుట్టుకోకుండా ఉన్నామంటే పై క్లాత్ వచ్చేసి బరువు వల్ల ఈ క్లాత్ పైన పడి ఆ హ్యాండ్ క్లాత్ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది. అలా కాకుండా మనం ఎక్కడికైతే ఈ స్టిచ్ అనేది వేసామో అక్కడ చూసుకుంటూ ఒక స్టిచ్ వేసాము అంటే ఎక్కడికి అక్కడే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము కింద వైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుందామండి. అంటే అటు సైడ్ నుంచి ఎక్స్ట్రా మనము కొంచెం లూజ్ వదిలాం కదా, ఆ క్లాత్ అంతా ఇట్లా నీట్గా పైకి సర్దుకుంటూ కింది వైపు ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే మనం చాక్లెట్కి అవే ముక్కలు పెట్టాం కదా చాక్లెట్ డిజైన్ కోసము, ఆ ముక్కలు లూజ్ ఎంత ఉంది అనేసి మనకు నీట్గా అర్థమవుతుంది. చూడండి బాగానే లూజ్ అయితే కనపడుతుంది ఆ డిజైన్ క్లాత్లు అయితే. ఇప్పుడు పైవైపు కూడా హ్యాండ్ కోసం అయితే ఒక స్టిచ్ వేసుకుందాం మనము లైనింగ్ పైన. ఇది ఫాస్ట్గా అయితే చూపిస్తానండి, లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు బోర్ కొడుతుంది. ఇలా నీట్గా పైవైపు ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. నీట్గా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత రివర్స్లో వేసుకొని మనము ఈ హ్యాండ్కి పూసలు అయితే కుట్టేద్దామండి. ఈ చాక్లెట్ డిజైన్ దగ్గర నా దగ్గర చిన్న బీట్స్ అయితే ఉన్నాయి వైట్వి, అవే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం పెద్దటి అయితే బాగా కనపడతాయి, కానీ నా దగ్గర ప్రస్తుతానికి చిన్నటివి అయితే ఉన్నాయి. బాగుంటుంది కదా చిన్నటివైనా పెద్దటివైనా, మనం చూసే కంటిని బట్టి ఉంటుంది అనేసి నేనైతే ఇలా చిన్న వైట్ బీట్స్ అయితే కుట్టేస్తున్నాను. చాలా చిన్నటివండి ఇవి, పర్లేదు మళ్ళీ అంత హెవీగా కనపరాకుండా చాలా బాగుంటుంది చూడ్డానికి. బీట్స్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త కుట్టుకోండి. మనం 1, 2 కుట్టేసాము అంటే మూడో దానికి కొంచెం ఐడియా అయితే వస్తుంది, ఎటు సైడ్కి తిప్పుకోవాలి, ఎటు సైడ్కి పెడితే నీట్గా అయితే బయటికి కనపడుతుంది అని అనేసి. అంటే ఆల్రెడీ చిన్న బీడ్ కదా, మనం కుట్టేటప్పుడు ఆ క్లాత్ లోపలికి వెళ్ళిపోయిందంటే అది కనిపించదు. చూడండి నేను క్లాత్ రివర్స్లో చూపిస్తున్నాను. సూదికి దారం ఎక్కించాం కదా, ఆ దారాన్ని తెంపకుండా అలాగే మళ్ళీ ముడి వేయకోకుండా లోపల నుంచి ఒక లైనింగ్ లోపల నుంచి అనేది సూది పోనిచ్చేసాను. పైవైపుకు రానిచ్చి పైవైపు బీడ్ అయితే కుడుతున్నాను. ఇలా బీడ్ కుట్టిన తర్వాత మళ్ళీ కిందికి అనేది పోనిచ్చేసుకొని సూది కింది వైపు అనేది ముడి వేసేసుకొని మనము మళ్ళీ ఆ థ్రెడ్ అనేది కనిపించకుండా పక్కన దానికి అంటే ఇంకొక చాక్లెట్ ముక్కను కుట్టడానికి అలా లోపల నుంచి సూదిని పోనిచ్చేసుకొని అలా బయటికి రానిచ్చేసుకొని మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేలా కింద నుంచి సూదిని ఒకసారి పైకి లాగేసుకొని ఒక చిన్న కుచ్చు ఇటు సైడ్ కొంచెం అటు సైడ్ కొంచెం పట్టుకున్నామంటే అది ఒక చాక్లెట్ లాగా రెడీ అయిపోతుంది.
నీట్గా సెంటర్లో ఈ పూస పడేలా చూసుకొని అన్నిటికైతే ఇలా పూసలు అయితే స్టిచ్ వేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఇలాంటి మంచి మంచి డిజైన్స్ చూడడానికి మీకు వీలవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆల్ బెల్ రెండు అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయడం వల్లనే నేను ముందుగా ఏ వీడియో పెట్టినా మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఇంతవరకు పెట్టిన వీడియోస్ని చూసి ఆదరించిన వాళ్ళకి నా ధన్యవాదాలండి. 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ ఓవర్ అయితే పూర్తయిపోయింది. నాకేదో సబ్స్క్రైబర్స్ లేట్గా వచ్చారు, వాచ్ ఓవర్ ఏమో 2 months ముందే అయిపోయాయి. 4000 వాచ్ ఓవర్ అనేది చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా వీడియోస్ని చూసి ఆదరించిన వాళ్ళందరికీ అలాగే మీకు కూడా థ్యాంక్స్ అండి. నా వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు ముందు మంచి వీడియోస్ అయితే చేస్తాను నేను. మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ అయితే ఇస్తుంది. ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి. చూసుకొని ఇలా 2 హ్యాండ్స్కి అయితే బీడ్స్ని అయితే కుట్టేసుకోండి. చూడండి 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే పిక్ యాడ్ చేస్తాను చూడండి చివరిలో. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.